జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ సాదర స్వాగతం. మార్చి నెల వస్తుందంటే రెండు హడావిళ్ళు మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఒకటి ఇంట్లో పిల్లల పరీక్షల హడావిడి అయితే రెండవది మార్కెట్లో ఎన్నికల హడావిడి. సో గెలుపు ఓటముల మధ్య ఊగిసలాడుతూ ఉంటుంది. అటు ఉద్యోగుల్లో కానీ ఇటు వ్యాపారంలో కానీ సామాన్య ప్రజానీకంలో కానీ ఓటింగ్ ఎలా ఉంటుంది, భవిష్యత్ ఎలా ఉంటుంది అన్న ఆశావాహ దృక్పథాలు ఎలాగైతే జరుగుతున్నాయో అలాగే కార్యకర్తల్లోనూ అభిమానుల్లోనూ కూడా తాము నమ్ముకున్న పార్టీ, తను ఇష్టపడిన పార్టీ కూడా గెలవాలని అలాగే కోరుకుంటారు. దీనిలో భాగంగా ఈరోజు మనం ఒక పార్టీకి సంబంధించిన ఇద్దరు మన స్టూడియోకి వచ్చారు. సో వారి యొక్క అంతరంగం ఎలా ఉంది, ఆ పార్టీ పట్ల టికెట్ డిక్లేర్ అయిన తర్వాత ఆ పార్టీలో ఉన్న అభ్యర్థి వేసే అడుగులు ఎలా ఉన్నాయి, దానికి పార్టీని నమ్ముకున్న అభిమానులుగా కార్యకర్తలుగా ఎలా ముందుకెళ్తున్నారు అన్నది తెలుసుకోవడానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభిమానులు వంగలపూడి బ్రదర్స్ పోతురాజు గారు అండ్ ప్రసాద్ గారు మన స్టూడియోలో ఉన్నారు. సో ధన్యవాదాలండి పోతురాజు గారు అండ్ ప్రసాద్ గారు మేము ఆహ్వానించిన వెంటనే స్టూడియోకి ఇచ్చేసినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక పార్టీ నచ్చటానికి జనరల్గా కొన్ని కారణాలు ఉంటాయి. అంటే వ్యక్తి అవ్వచ్చు, ఆ పార్టీని ఎవరైతే లీడ్ చేస్తున్నారో ఆ వ్యక్తి అవ్వచ్చు, లేకపోతే ఆ పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలు అవ్వచ్చు. సో పోతురాజుగా మీరు కానీ అండ్ ప్రసాద్ గారు కానీ అసలు తెలుగుదేశం పార్టీ పట్ల ఆకర్షితులు అవ్వడానికి గల ప్రధాన కారణం ఏంటి? తెలుగుదేశం పార్టీకి మేము ఆకర్షితులు అవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే అది ఒక బడేటి కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యసనం అన్నమాట మాకు. అది ఎందుకంటే అది సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం. ఎవరిదంటే బడేటి కుటుంబం, ఒక 50 ఏళ్ళ రాజకీయ ప్రస్థానం. తండ్రి గారే కానీ వాళ్ళ కుటుంబం కానీ ఏదైనా మీ చాలా చిన్నవాళ్ళం. ఏం చిన్నవాళ్ళం అంటే బుజ్జి గారు ప్రజారాజ్యం అప్పుడు ఉన్నప్పుడు కూడా చిరంజీవి గారి అభిమానం మీద అలా బుజ్జి వెనకాల తిరగడం స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని అన్యోన్య కారణాల వల్ల ఆయన టీడీపీలోకి వచ్చారు. టీడీపీలోకి వచ్చిన తర్వాత మాకు రాజకీయం అంటే ఏంటో తెలిసింది. రాజకీయం అంటే తెలియమంటే ఏంటంటే ఒక బుజ్జన్నని చూసి ఆయన చేసే సేవలు, అప్పుడు చాలా చిన్న కుటుంబం, అంటే ఒక లేని కుటుంబం అనమాట. అలాంటి వ్యక్తులను కూడా చిన్నోడు పెద్దడం లేకుండా ఆయన చేరతీయడం, ఒక రాజకీయ నాయకుడిని నేను అనే గర్వం లేకుండా ప్రతి ఒక్కరితో మమేకమయ్యి వాళ్ళ కష్టాలు అడిగి తెలుసుకోవడం. ఆయన జేబులో ఎంత ఉంటే అది ఎంత అని తెలియదు, ఆయనకి ఎంత ఉంటే అది తీసేయడం కష్టం అని చెప్పండి. అలాంటి ఎన్నో కార్యక్రమాలు మేము చూసాం. ఆయన చూస్తూనే పెరిగామన్నమాట. మేమనే కాదు, ఏలూరులో ఉన్న ప్రతి టీడీపీ కార్యకర్త బడేటి బుజ్జి గారిని ఒక ఎత్తు అయితే టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఆయన గురించి తెలుసు. ఏంటంటే టీడీపీ పార్టీ అంటేనే ఒక నిర్మాణమైన పార్టీ. అది రామారావు గారు ఉన్నప్పటి నుంచి అదొక ఏంటంటే మనుషులు ఎలా ఉండాలి, ఒక స్టాండర్డ్, ఒక నీట్గా మనుషులు ఉండాల్సిన ఎలా ఉండాలి అనేది నేర్పిస్తుంది అన్నమాట పార్టీ. అది రాజకీయం అంటే గొడవలు, కొంతమందికి ఉన్న ఫీలింగ్ ఏంటంటే రాజకీయం అంటే గొడవ. మా ఇంట్లో కూడా తిరుగుతుంటే అంటారు, మనకి ఎందుకు రాజకీయాలు. లేదమ్మా, బుజ్జి గారు విధానం వేరు. ఉన్నప్పుడు ఆయనతో తిరిగాము, ఆయన్ని గెలిపించుకున్నాము. మేము 2009లోనే ఫస్ట్ ఫ్లెక్స్ వేయించాము. మా దగ్గర డబ్బులు కూడా లేవు అప్పుడు, కానీ అభిమానంతో టీడీపీ ఫ్లెక్స్ వేయించుకున్నాము. అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు 2024 ఆయన చనిపోయే వరకు కూడా, ఆయన చనిపోయే మాట చెప్తే మాకు బాధగా అనిపిస్తుంది. కేవలం ఆయన చేసే కార్యక్రమాలు అసలు ఒక ఇంటికి వచ్చి మీరు ఎప్పుడు లేదని చెప్పి చూడండి. ఆంధ్రాలోనే అంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక పొద్దున్నే కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ అది సోషల్ మీడియా ఎంతగా పుంజుకోలేనప్పుడు కూడా మన బుజ్జి గారు పొద్దున్న 6ంటికి కార్యక్రమం అనేది ప్రవేశపెట్టారండి. మీకు తెలిసే ఉంటుంది అది. సో బేసిక్గా మీరు ఆ యొక్క దాన్ని చూసి మీరు దీంట్లోకి రావడం జరిగింది, మమేకమయ్యి జరగడం. అంటే ఇప్పుడు చూడండి, ఒక ఎమ్మెల్యే ఎంపీని కలవాలంటే అది సాధ్యం కాదండి. సో ఆయన ప్రజల్లో ఆయన తిరిగే విధానాన్ని బట్టి దాన్ని బట్టి క్లోజ్ అయ్యారు. సో ఒక ఇలాగా మీరు దాంట్లోకి ఆయనలోకి ట్రావెల్ అయిన తర్వాత మీరే అన్నారు, ఒక లేని కుటుంబం మాది, మేము ఇలాగ వచ్చామని చెప్పి. సో ఆ స్థాయి నుంచి మీరు ఆయనతో అసోసియేట్ తిరుగుతూ ఆ స్థాయి నుంచి ఇవాళ ఒక బీసీ సెల్కి వీరు పోతురాజు గారు ఒక కార్యదర్శి అధ్యక్షులుగా, యూత్ అధ్యక్షులుగా ఎదగటానికి మీకు ఎలా సాధ్యపడింది? అంటే ఒక మీరే అన్నారు, ఒక లేని కుటుంబం నుంచి కూడా. అంటే ఒకసారి నీ పోతురాజు గారు అడుగుతాను. మేము బాగా లేబర్ కుటుంబం అండి. నేను అమ్మాని కుటుంబం నుంచి బయటకు వచ్చాను. ప్లస్ ఏంటంటే బడేటి బుజ్జి గారు ప్రజారాజ్యం పార్టీలో తిరిగినప్పుడు ఆయన వెనకాల మేము తిరిగాం. ప్రజారాజ్యం పార్టీ నుంచి
ఆయన స్వల్ప మెజారిటీతో ఓడిపోయాడు, 2వ ప్లేస్ వచ్చింది. తర్వాత బుజ్జి గారు ఓడిపోయి మేము చాలా ఘోరంగా పే చేసాం. తర్వాత బుజ్జి గారు మళ్ళీ ఒక 6 నెలల్లో రియాక్షన్ తీసుకొని మళ్ళీ టీడీపీలో జాయిన్ అయ్యారు. టీడీపీలో జాయిన్ అయినప్పుడు బుజ్జి గారు మమ్మల్ని ఫోన్ చేశారు, ఒకసారి రండి అని. వీళ్ళు ఏంటంటే తమ్ముడు నేను పార్టీలో జాయిన్ అవుతున్నాను, మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి అని చెప్పి అడిగారు. ఎప్పుడు మీ బడేటి ఫ్యామిలీ అంటే మాకు భరోసా, వాస్తవంగా ఆ ఫ్యామిలీ మాకు చేసింది. నేను పక్క లేబర్ కుటుంబంలో ఉన్న వ్యక్తిని నన్ను అంచులంచులుగా లేపింది, వాస్తవంగా చాలా అంచులంచుగా లేపి ఆయన బీసీ యూత్ ప్రెసిడెంట్ ఇప్పించాడు. ఆయన ఎమ్మెల్యే అయినా ఫస్ట్ బీసీ యూత్ అంటే మీరు అప్పటి నుంచి ఆయన ఉన్నప్పటి నుంచే బీసీ యూత్ ప్రెసిడెంట్ అవన్నీ చేశారు మీరు? అవునవును. బుజ్జి గారు ఉన్నప్పుడే నేను బీసీ యూత్ ప్రెసిడెంట్ చేశాను. ఓకే. బుజ్జి గారితో టోర్నమెంట్లు పెట్టడం, క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం, ఆయన కూడా బ్యాక్ ఉండి మాకు ఫుల్ సపోర్ట్ చేసి ప్రతి దాంట్లో నేను ఉన్నాను, మీరేం భయపడద్దు అని చెప్పి ముందుకు వెళ్ళమన్నవాడు. నిజంగానే చాలా మంది ఇప్పుడు మీ నోట్లోనూ వీరి నోట్లోనూ విన్నట్టు ఆయన ప్రజల్లో మమేకమై తిరిగి మంచి యాక్టివిటీస్ అన్నీ చేసేవాళ్ళు, పేదలకు ఇవన్నీ చేసేవాళ్ళు. ఇది మీరు విన్నారు అండ్ వీరు చెప్పారు. సో మీరు ఇలాగ ఆయనతో ట్రావెల్ అయ్యేటప్పుడు జనరల్గా ఒక వ్యక్తి దగ్గర నుంచి కొన్ని లక్షణాలు నేర్చుకుంటాము, లేకపోతే ఇది మనం చెయ్యాలని అనుకుంటాం కదా, అలా మీరు ఇన్స్పైర్ అయింది ఏంటి? యాక్చువల్గా బడేటి బుజ్జి గారి దగ్గర మీరు ఇన్స్పైర్ అయింది? డబ్బు సంపాదించడమే కాదు, మనం సంపాదించిన దాంట్లో ప్రతి రూపాయిలో సగం పేదవాళ్ళు ఖర్చు పెట్టాలి. వెనకేసుకోవడం కాదండి, వెనకేసుకోకుండా ప్రజాసేవ అండి. అనాథ పిల్లలకే కానీ, లేని వారికి కానీ, ఒక కష్టంలో ఉన్న వ్యక్తికి, అది ఎవరైనా సరే కుల మతాలతో సంబంధం లేకుండా, స్థాయితో సంబంధం లేకుండా, కష్టం ఉన్న వాడికి సాయం చేయడం. ఒక ట్రస్ట్ ఉందంటే దానికి మనవంతు సాయం, మొత్తం మనకి మించి భారం కాకుండా మనకు ఉన్న దాంట్లో ఎంత ఉంటే అంత, దాంట్లోంచి సాయం చేయడం అనేది, ప్రజాసేవ అనేది ఆయన నుంచి మేము నేర్చుకున్నాం. మంచి నడవడికతో ఒక మంచి వ్యక్తిత్వాన్ని ప్రదర్శించడం నేర్చుకున్నాం. అది బేసిక్గా మీరు ఆయన దగ్గర నుంచి. సో ఇవాళ మీరన్న మాట అనటానికి చాలా బాధగా ఉంది. ఆయన అనివార్య కారణాల్లో, అనుకోని పరిస్థితుల్లో ఆయన ఇక్కడి నుంచి నిష్క్రమించారు. తర్వాత అదే లెగసీని కంటిన్యూ చేయాలని రూల్ ఏం లేదు, అలాంటి ఆప్యాయతనే మీ మీద చూపించాలని రూల్ ఏం లేదు. ఒక వ్యక్తికి ఆప్యాయతను చూపించే విధంలో తేడా ఉంటుంది. అదే లక్షణాలు మీరు ఇవాళ ఉన్న అధినాయకత్వం ఏదైతే ఇప్పుడు చంటి గారు ఉన్నారో అక్కడ కూడా మీరు అదే ఫీలింగ్ ని, కంఫర్ట్ జోన్ ని మీరు ఫీల్ అవుతున్నారా? సేమ్ ఫీల్ అవుతున్నారు. ఇంకోటి ఏంటంటే మనకి కొన్ని ఇప్పుడు కనిపిస్తున్నాయి, అదే కంఫర్ట్ జోన్ ఉంటేనే మీరు చూస్తున్నారు పార్టీ ఆఫీస్ దగ్గర ఆయన టికెట్ ఇవ్వగానే ఎంతమంది జనం వచ్చారో, ఆయన పుట్టినరోజుకి ఎంతమంది జనం వచ్చారో, ఇన్ఛార్జ్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా, ఇన్ఛార్జ్ ఇవ్వకముందు కూడా జనాల్లో వాళ్ళ భిన్న అభిప్రాయాలు ఉంటాయి. మీకు ఒక అభిప్రాయం ఉంటుంది, నాకు ఒకటి ఉంటుంది, ఈయనకి ఒకటి ఉంటుంది. ఆ అభిప్రాయాన్ని కూడా పటాపంచలు చేసేలాగా ఆయన కష్టపడ్డారు. ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చిన 4 ఏళ్ళ నుంచి కూడా రాత్రి భావాళ్ళు జనాల్లో మమేకమైపోయి వాళ్ళ కష్టాలు తెలుసుకుంటూ, ప్రతి దాని కూడా ఎక్కడ కష్టం ఉంది ప్రతిదీ రోజు రాత్రి భావాలు తిరుగుతూ కార్యకర్తలకు అండగా ఉంటూ ఈ రోజు సీటు సంపాదించుకున్నారు ఆయన. ఓకే. ఇప్పుడు యాక్చువల్గా ఇంతకు ముందు ఉన్న దాంట్లో తెలుగుదేశం ఒంటరిగానే పోటీ చేసింది చంటి గారు ఉన్న టైంలో, కానీ ఇప్పుడైతే పొత్తులు వచ్చాయి. సో ఆల్రెడీ జనసేన మీతో తెలుగుదేశం పార్టీతో మమేకమై ఉంది. భవిష్యత్తులో బీజేపీ కలవకపోవచ్చు. ఇంకా సినారియోలో మనకి క్లారిటీగా మనకైతే ఏమీ తెలియదు. ఈ జనసేన తెలుగుదేశం ఈ రెండుటి పొత్తుల్లో ఆల్రెడీ కొంత అసంతృప్తి ఉండొచ్చు. అంటే ఈ అసంతృప్తి కార్యకర్తల్లో ఎలా వస్తుంది అన్నదానికి ఆల్రెడీ కార్యకర్తల్లో ఉన్నమాట. రేపు పొద్దున కార్పొరేషన్ సీట్లప్పుడు కానీ ఇలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశంలో ఉన్నప్పుడు సో దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేయగలరు? ఇప్పుడు మీరు బీసీకి సంబంధించి బీసీ యూత్ ఇంతకుముందు చేశారు, ఇప్పుడు దానికి ప్రెసిడెంట్గా చేస్తున్నారు, అధ్యక్షులుగా చేస్తున్నారు. సో ఇలాంటిది ఆల్రెడీ మీ దగ్గర వెలుపుచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ప్రతి జెండా పట్టుకున్న కార్యకర్తకి కానీ, ప్రతి జెండా పట్టుకున్న వాళ్ళకి కానీ అధిష్టానం ఏదో ఒక పదవిని అధిరోహించాలి అన్న కోరిక ఉంటుంది. సో ఎమ్మెల్యేస్ తర్వాత ఉండేది ఇంకా కార్పొరేటర్సే కదా బేసిక్గా. మరి సో అక్కడ అసంతృప్తిని మీరు ఆల్రెడీ విని ఉండొచ్చు. దాని గురించి మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? జనసేన అనేది ఎప్పటికీ మాకు మిత్రపక్షానండి. ఎందుకంటే అటుపక్క వ్యక్తి కూడా 4 ఏళ్ళ నుంచి చాలా కష్టపడినప్పుడు కొంత బాధ ఉంటుంది. కానీ పైనుంచి ఏంటంటే వారికి తగ్గ గౌరవం కూడా వారికి. అంటే నేనేది నేను అప్పలనాయుడు గారి జోలికి వెళ్ళా. నేను మాట్లాడేది ఇప్పుడు కార్పొరేషన్ లో మీరు ఆల్రెడీ బీసీ సెల్కి ఉన్నారు కాబట్టి కార్పొరేటర్లకు సంబంధించి రేపు పొద్దున గెలిచినా సరే ఇదే దామాషాలో ఉంటది కదా, అలాంటి అసంతృప్తులు మీ దగ్గరికి ఏమన్నా వచ్చాయా? వచ్చినా సరే దాన్ని అంత చేసే ఇంకా సరిష్మా మాకు లేదు. అది అధిష్టానం చంటనే చూసుకుంటారు. దాని గురించి అయితే మాకు అవగాహన. అంటే అసంతృప్తులు వచ్చాయి
వచ్చింది అని మాత్రం మీకు చెప్పవాలి, ఎందుకు మా దగ్గర రాలేదు. అది వస్తే మాకన్నా ముందు మీకు మీడియాలోనే వస్తుంది కదా. ఓకే, ఇప్పుడు మీ క్వశ్చన్ దగ్గరికి వెళ్దాం. నిజంగానే ఇంతకుముందు జనసేనకు సంబంధించి రెడ్డప్పల నాయుడు గారు పార్టిసిపేట్ చేశారు, కష్టపడ్డారు, అవన్నీ చేశారు. సో మొన్నటిదాకా కూడా ఇది మోస్ట్లీ అయితే జనసేన అవ్వచ్చు అని కూడా అనుకున్నారు, లేకపోతే కనుక తెలుగుదేశం అవ్వచ్చు అనుకున్నారు. ఇప్పుడు బీసీకి సంబంధించి యాక్చువల్గా ఒక కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిగా తెలుగుదేశం అభిమానులు మీరు అందులో ఎటువంటి డౌటు లేదు. కానీ ఒకవేళ ఆయనకి రాలేదు కాబట్టి ఏదన్నా నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశాలు ఏమన్నా ఉన్నాయంటారా? రాలేదు అంటే నెగిటివ్ ఇంపాక్ట్ అనేది 100% ఉండదు. ఎందుకంటే వారికి ఇవ్వాల్సిన గౌరవం వారికి ఇవ్వకపోతేనే కదా జరిగేది. వారికి ఇవ్వాల్సిన గౌరవం చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మా బడేటి చంటన్నయ్య కానీ వారి గౌరవం వారికి ఇస్తారు. వారి గౌరవానికి ఎక్కడా భంగం కలిగించరు. అలా అని చెప్పి ఎప్పుడు కూడా మిత్రపక్షంతోనే మెలుగుతారు. వారు మాకు సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇంకా మిగిలిన విషయాలకు వస్తే, సో అవతల మీకు అపోజిషన్ వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. సో ఆల్రెడీ పార్టీ కొన్ని విధి విధానాలు అమలు చేసుకుంటూ వాళ్ళు ప్రజల్లో మమేకమై వాళ్ళ మేనిఫెస్టోకి సంబంధించి మేము ఈ పనులు చేశామని చెప్పి గెలుపులకి ఓటమికి మామూలుగానే మాట్లాడుతూ ఉంటారు. సో మీరు వినే ఉంటారు ఆల్రెడీ ఇన్ని పథకాలు ఇలా జరిగాయి ఇలా చెందాయి. సో దానికి సంబంధించి తెలుగుదేశానికి సంబంధించిన మేనిఫెస్టోని యాజ్ ఏ కార్యకర్తలుగా మీరు దాన్ని ఎలా తీసుకెళ్ళడానికి మీరు ప్లాన్ చేస్తున్నారు? సార్, ప్రతిరోజు కూడా మా ప్రయత్నం మేము చేస్తున్నాం. మాకు చిన్న చిన్న వ్యాపారాలు ఉన్నాయి. ఎలక్షన్ టైం కాబట్టి పక్కన పెట్టి 2 నెలలు మేము కష్టపడతాం కూడా. రాజకీయ పదవాసుల నుంచి కాదు, బడేటి కుటుంబాన్ని గెలిపించడానికి. ఒకటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎవరి పార్టీ కోసం వాళ్ళు కష్టపడతారు, అది కష్టపడాల్సిందే. ఎందుకంటే ఎవరి కార్యకర్త వాళ్ళకి నమ్మకంతో ఉంటాడు. ఇప్పుడు నాకు టీడీపీ ఇష్టం కాబట్టి నేను టీడీపీ కోసం పనిచేస్తాను, వాళ్ళకి వైఎస్ఆర్సీపీ తప్పులేదు. ఎవరి కష్టం వాళ్ళదే, ఒకరిని మనం నిందించడానికి లేదు అని. సో మీరు ఒక బీసీ కమ్యూనిటీకి ఫస్ట్ నుంచి మీలో ఉన్న సేవా గుణాన్నో లేకపోతే కనుక మీరు బీసీల్లో ఎక్కువగా చొచ్చుకుని పోయే తత్వాన్ని గుర్తించి మీకు ఏదైతే బుజ్జి గారు ఉన్నారో మీకు అప్పట్లోనే యూత్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారన్నారు. సో ఇప్పుడు మీరు అలా అంచెలంచెలుగా ఎదుగుతూ బీసీసీఎల్లో మీరు ప్రెసిడెంట్ కింద అయ్యారు. సో సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కింద అయ్యారు. సో మీ కమ్యూనిటీకి సంబంధించి అటు వారి హయాంలో మీరు ఎవరికి ఏమేమి అంటే వారు అప్పట్లో చేశారు కాబట్టి ఏమేమి ఇప్పించగలిగారు, మీరు ఎంతవరకు సఫలీకృతలు అయ్యగలిగారు మీ కమ్యూనిటీకి సంబంధించి? నేను బీసీ యూత్ ప్రెసిడెంట్ అయ్యాక బడేటి బుజ్జి గారు బీసీ లోన్లని వచ్చినాయి. 1,00,000 రూపాయలు సబ్సిడీ, 1,00,000 రూపాయలు కట్టుకోవడం. అవి మెయిన్ ఒక 20 పైన బీసీ యూత్ నాకు కేటగిరీ ఇచ్చి నువ్వు ఎవరికి ఇచ్చుకుంటావు ఇచ్చుకో, ఈ బీసీ యూత్ లీడర్కి సంబంధించి నీ కార్యకర్తలు ఎవరికి ఇచ్చుకుంటూ ఇచ్చుకోమన్నారు. మన దగ్గర బీసీ సోదరులు అందరూ వచ్చారు, వాళ్ళందరికీ న్యాయం చేసుకుంటూ వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ హౌసింగ్ డిపార్ట్మెంట్ లో ఇల్లులు ఇవ్వడం, బుజ్జి గారు చిన్న సంతకం పెడితే ఇల్లు వచ్చేసింది. అలాగా ఒక 50 ఇల్లులు ఇప్పించుంటా. బుజ్జి గారు అన్నా అంటే నేనున్నా అని చెప్పి సంతకం పెట్టాడు. బుజ్జి గారి దగ్గర అస్సలు ఏదైనా చిన్న కష్టం అని చెప్పి ఏ కార్యకర్త వచ్చినా లోన తీసుకెళ్తే ఏంటి కష్టం వాళ్ళని అడిగేవాడు. వాళ్ళని వెంటనే స్పందించేవాడు. వెంటనే స్పందించి ఒక గుండె ఆపరేషన్ అయినా ఏదైనా ఆయన సొంత నిధులతో కూడా బడేటి ట్రస్ట్ అని పెట్టారు. ఆ ట్రస్ట్ ద్వారా కూడా గుండె ఆపరేషన్ చేయించుకుంటే చూసా వాళ్ళకు కూడా డబ్బులు ఇప్పించారు. చంద్రబాబు నాయుడు దగ్గర సీఎం ఫండ్ రిలీజ్ కూడా ఆయన చాలా బాగా కష్టపడ్డాడు. అసలు అన్నా అంటే నేను ఉన్నా అనేవాడు ముందు ఏ విషయంలో అయినా. ఇవాళ అదే పోకడలు మీకు చండీగఢ్ దగ్గర కూడా కనబడుతున్నాయి. చండీగఢ్ దగ్గర ఇంకా ఎక్కువ. బడేటి చండీగఢ్ ఎప్పుడైనా బుజ్జి గారు ఇంకా ఫోను ఎత్తాలంటే ఒక 1/2 గంటకు మళ్ళీ చేస్తారన్నవారు. చండీగఢ్ అసలు అర్ధరాత్రి అవనే, ఎప్పుడు అవనే, ఏ నైట్ అవనే, కార్యకర్తలు గొడవ అవడం, నేను వెళ్ళగానే ఎన్నే ఫోన్ ఎత్తి ఆయన ద్వారా ఎవరో ఒకరు డిపార్ట్మెంట్ చేసి కార్యకర్తలు ప్రతి ఒళ్ళని ఈరోజు చండీగఢ్ బాగా కాపాడుకున్నారు. చండీగఢ్ దగ్గర ఈ రోజు అంత నైజం వచ్చిందంటే మరో బడేటి బుజ్జి గారు ఉన్నారని చెప్పి ఏలూరులో అంత సంబరాలు చేసుకున్నారు. ఏలూరులో ఫస్ట్ 175లో ఫస్ట్ సీటు ఏలూరు కన్ఫర్మ్, 1 సైడ్. ఓకే, సో ఇంత ధీమాగా మీరు వ్యక్తం చేస్తున్నారు అండ్ ప్రసాద్ గారు కూడా గెలుపు ఖాయం. దీని దిశగా మీరు ఆల్రెడీ ఇంకా 40 days డెడ్ లైన్ వచ్చేసింది మోస్ట్లీ. సో ఏ రకంగా మీరు మమేకం అవుతున్నారు ప్రజల్లో, మీరు ఏ రకంగా వెళ్తున్నారు? అంటే మీకంటూ ఏమన్నా కొత్త ఉన్నాయా, లేకపోతే మీరు పార్టీతోనే వారి యొక్క ఆదేశాల మేరకు కొత్త ఏం లేవండి. చంటన్నయ్య ఆదేశాల మేరకు మేము ప్రతిదీ చేసుకుంటూ వెళ్తాం. ఏమక్కర్లా చంద్రబాబు నాయుడు గారు కానీ మన చంటన్నయ్య గారు కానీ చేసే సంక్షేమ పథకాలు
మనకి జరిగే ఒకటి అభివృద్ధి జరిగింది ఏలూరు జనం ఉన్నప్పుడు ఇంకా జరుగుద్ది. చాటపర్రు రోడ్డే కానీ, తూర్పు రెడ్డి రోడ్డే కానీ, అది వాటిని ఇప్పుడు డెవలప్ చేశారంటే ఒకప్పుడు 5,000 ఉండే అద్దె ఇల్లు ఈ రోజు 15,000 అయిందండి. వ్యాపారానికి పనిచేయదు అన్న ఏరియా ఈ రోజు 25,000 షాప్ రెంట్ కూడా చెప్తున్నారు అక్కడ. అలా అభివృద్ధి చేసింది బుజ్జన్నయ్య. అదే అభివృద్ధిని చూపించి మేము ధైర్యంగా అడగలుగుతున్నాం ఓటేయమని చెప్పి. బుజ్జన్నయ్య చేసిన సంక్షేమ పథకాలు కానీ, చంద్రబాబు గారు ప్రవేశపెట్టినప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలు కానీ జనాల్లోకి తీసుకెళ్తున్నాము. వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా జనానికి అర్థమైపోయింది కూడా. కాబట్టి నేను చెప్పక్కర్లేదు, 40 రోజుల తర్వాత ప్రజల సమాధానం చెప్తారు. బడేటి బుజ్జన్ననే కాదు, చంటననే కాదు, చంద్రబాబు నాయుడు గారిని కూడా సీఎం గారిని గెలిపించుకుంటారు. టీడీపీ పక్క ఫామ్లోకి వస్తుంది, చంటన్నయ్య కూడా గెలుస్తారు. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా జనసేనకు సంబంధించి కూడా మాట్లాడుకున్నట్టయితే మన రెడ్డప్ప నాయుడు గారు కానీ, నారా శేషు గారు కూడా టికెట్ ఆశించే వచ్చారని ఒక మాట ఉంది. అది మాకు తెలియదు కానీ నాయుడు గారు అయితే గత 4 ఏళ్ళ నుంచి ఫస్ట్ కార్యాచరణ మొదలుపెట్టింది మాత్రం ఆయనే. కష్టపడిన వ్యక్తి కూడా. కానీ ఉమ్మడి రాజకీయాల్లో ఎవరికో ఒకరికే సీట్ వస్తుంది కాబట్టి ఒకరికే ఇచ్చారు కాబట్టి ఆయన కష్టాలు తగ్గ ఫలితం, ఆయన గౌరవానికి భంగం కలగకుండా ఇందాక కూడా మీకు చెప్పాను. ఎందుకంటే ఎక్కడ కూడా కొంతమంది కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ ఇలా సీట్ ఇవ్వని వారికి గురించి కూడా ఆలోచించి వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వాలని, వారికి తగ్గ గౌరవం ఇవ్వాలని, కార్యకర్తను కూడా చూసుకోవాలని చెప్పి మేము ఆశిస్తున్నాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఎన్నాళ్ళలో ఏలూరులో అభివృద్ధి జరగలేదని చెప్తారా మీరు? జరగలేదని ప్రజలే సమాధానం చెప్తారండి. నెక్స్ట్ ఎలక్షన్ ఓటుతోనే సమాధానం చెప్తారు. అది ఫైనల్ డిక్లేర్ అంటారు. కానీ ఇప్పుడు అభివృద్ధి జరిగిందా జరగలేదని అది మేము చెప్పకూడదండి, ప్రజలే మీకు చెప్తారు. ఒక కార్యకర్తగా మేమేం చెప్తాం మీకు తెలియదేం కాదు, కానీ మేము చెప్పకూడదు. ప్రజలే ఒక 40 రోజులు వెయిట్ చేయండి, వాళ్ళే సమాధానం చెప్తారు. ఆన్సర్ కూడా మీకు వచ్చేస్తారు. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సినారియోలో ఇవాళ ఏలూరుకి సంబంధించి మీరు బడేటి ఫ్యామిలీకి సంబంధించింది, అలాగే ఓవరాల్ గా తెలుగుదేశం తీసుకుంటే స్టేట్ లో టోటల్ గా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయంటారు? 100%. డంకా బజాగా చెప్తాం మేము 100%. అంటే మీకు ఒకటే సార్, మీరు ఎన్ని క్వశ్చన్లు అడిగినా ఒకటే మీకు ఆన్సర్ 40 రోజుల్లో వస్తుంది. క్లియర్గా నేను చెప్పగలను. అంటే దానికి 40 రోజుల్లో వస్తుంది అంటే మీ దగ్గర ఒక స్టాటిస్టికల్ అనాలిసిస్ ఉంటుంది కదా? మాకు నమ్మకం, ఇప్పుడు ప్రతి మనిషికి ఒక నమ్మకం ఉంటుంది కదా. అలాగే టీడీపీ పార్టీ మీద కానీ, ఏదో బడ్డేటి చంటన్న మీద కానీ మాకు పూర్తి నమ్మకం ఉంది. ప్రజల మీద కూడా నమ్మకం ఉంది. వాళ్ళు ఆశీర్వదించి వీళ్ళు గెలిపిస్తారు, మా పార్టీ వస్తుంది. నెక్స్ట్ 40 రోజుల తర్వాత రూల్ చేసే టీడీపీ పార్టీని. ఓకే. సో మీ యొక్క ఆశావాకు దృక్పథం మీ పార్టీకి సంబంధించి మీది అంతా ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే రాబోయే ఏదైతే ఎలక్షన్లు ఉన్నాయో వాటి మీ కార్యాచరణ కూడా మీది ఏదైతే చంటి గారిది ఏదైతే ఎలాగైతే వాళ్ళు ఆదేశానుసారం మీరు అదేవిధంగా నడుస్తారని తెలియజేశారు. కాబట్టి సో చూద్దాం, హోప్ ఏం జరుగుతుంది అనేది మీరే చెప్పారు, ప్రజల చేతుల్లో ఉంది. ఇది 40 రోజుల తర్వాతే డిసైడ్ అయ్యే విషయం అని చెప్పి. సో మా స్టూడియోకి ఇచ్చేసి మీ యొక్క అభిప్రాయం షేర్ చేసుకున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదండి టీడీపీ కార్యకర్తలైనటువంటి ప్రసాద్ గారు అండ్ పోతురాజు గారి యొక్క అంతరంగం. 40 రోజుల్లో వేచి చూడండి, ప్రజలే సమాధానం చెప్తారని చెప్తున్నారు. ఏదైతే మేము బడేటి ఫ్యామిలీకి మేము ఎలాగైతే వాళ్ళకి రుణపడి ఉన్నాము, చంటి గారిని గెలిపించుకుంటాము, ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి వారు తెలియజేశారు. వేచి చూద్దాం ఏం జరుగుతుందో. చూస్తూనే ఉండండి జీకే డిజిటల్ న్యూస్ ఛానల్.